నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మీరు ఎప్పుడు చూసినా సరే బోర్ కొట్టని ఫేస్ మన ముందుంది. ఆమె స్వాతి నాయుడు. సో హాయ్ అండి. హాయ్. సో రీసెంట్గా మనం చూసాము ఆంధ్రప్రదేశ్ కూటమి ఎన్నికలు గెలిచిన తర్వాత కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది. నిన్న సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిమూలం గారు ఒక ఆమెని హెరాస్మెంట్ చేసి ఆమెను రేప్ చేయడం జరిగింది. సో ఆమె కూడా మీడియా ముఖం వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టోరీ మీకు తెలుసా? నాకు పూర్తిగా తెలీదు, కొద్దిగా తెలుసు. నాకు ఏదైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతా, దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తా. చెప్పండి. ఆ స్టోరీ నాకు తెలుసు. ఇప్పుడు ఆమె వచ్చి తనకి అన్యాయం జరిగిందని చెప్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తాను, కానీ ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేయాలనేది నేను ఇంకా కొద్దిగా ఆలోచించాలి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో అందరం చూసాం కదా, అది ఫస్ట్ టైం అటెంప్టా లేకపోతే ఎన్నోసారిది? అంటే అది వాళ్ళైతే మాత్రం సెకండ్ టైం జరిగిపోయింది. థర్డ్ టైంకి పెన్ కెమెరా పెట్టారని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ టైం జరిగింది, సెకండ్ టైం జరిగింది, థర్డ్ టైం వీడియో వచ్చి థర్డ్ టైం ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు మామూలుగా హౌస్ వైఫ్లు అనుకోండి కొద్దిగా భయపడతారు. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే అది తెలిసిన తర్వాత హస్బెండ్ మనల్ని యాక్సెప్ట్ చేయడు. వాడెవడో బలవంతంగా అనుభవించాడని చెప్పినా కూడా నువ్వు చెడిపోయిన దానివి అన్నట్టు హస్బెండ్ చూస్తాడు. అండ్ ఆ సర్కిల్ మన చుట్టాలు కానీ బయటంతా పరుగు పోద్ది. కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళ మీద చిన్నప్పటి నుంచి పెద్ద ఎప్పుడు అఘాయిత్యాలు జరిగినా తొందరగా బయటపడి చెప్పుకోరు, ఎందుకంటే సమాజానికి భయపడి. కానీ ఈమె ఆయనతో పాటు పార్టీలో తిరుగుతూ ఉండే మనిషి. ఈమెకు అన్యాయం జరిగినప్పుడు ఈమెనే బయటికి వచ్చి పోరాడకపోతే ఇంకా ఆమె వేరే వాళ్ళకి ఎలాగా కేర్ఫుల్గా చూసుకుంటుంది? ఇప్పుడు పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళు మనకి ఏదో చేస్తారని కదా మనం కూడా నమ్ముతాము. ఆమె ఏమీ చేసుకోలేకపోతే ఆమె వేరే వాళ్ళకి ఏం చేస్తుంది? ఇంకోటి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి లా అండ్ ఆర్డర్, పోలీస్, ఎవ్రీథింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, మెయిన్గా మహిళల విషయాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రొటెక్షన్ చేయడము అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆవిడ మీద అట్లాంటి అంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు. ఆమె మీద 2 times అయితే అటాక్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడోసారి ఈ ఏదైతే పెన్ కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించిన తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఒక సెన్సేషన్గా మారింది. మీరేమంటున్నారు నాకు అర్థమైంది. మిగతా 2 times జరిగినప్పుడు అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు మీరు అంటే? ఫస్ట్ టైం జరిగినప్పుడు ఆవిడ ఎందుకు బయట పెట్టలేదు? అండ్ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఎలా జరిగింది అంటే, సపోజ్ ఇప్పుడు మూడోసారి ఎలాగా ఆమె చెప్తుంది హోటల్ రూమ్కి రమ్మన్నాడు, పలానా హోటల్ అంటుంది. సో ఫస్ట్ టైం అఘాయిత్యం జరిగినప్పుడు అంటే అలాంటి అట్మాస్ఫియర్, ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఉన్నారు, ఒక్కదానివే రా, పలానా దగ్గరికి రా, అక్కడ వచ్చినాక ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే అందరూ చాలామంది జనాలు ఉంటారు కదా, సింగిల్ రూమ్లో బ్యాచిలర్ లాగా ఉండరు కదా. అట్లా వచ్చినప్పుడు మీరు అందరూ బయట వెళ్ళండి, మాకు పర్సనల్ పని ఉంది అన్నప్పుడు ఒక అమ్మాయిగా, ఒక మ్యారీడ్ ఉమెన్గా నీకు అర్థమవుతుంది కదా సెన్స్ అనేది. అరే ఒక మగాడు ఒంటరిగా ఉన్నాము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వెందుకు దానికి ఇది చేసినట్టు? ఎందుకు ఆమె అట్లాంటి సిచ్యువేషన్లోకి ఆమె ఎందుకు వెళ్ళింది? పాయింట్ 1. ఇంకోటి, అలా జరిగిన తర్వాత ఆమె వచ్చి చెప్పొచ్చు కదా, బయట చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎలా అయితే ఆమె ఫేస్ కనిపించకుండా ఇలా కట్టుకుని మాట్లాడుతుందో అలాగే చెప్పొచ్చు కదా. లేదు, మీడియాలోకి వచ్చి మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు అందరూ అంటే పోలీస్ వాళ్ళు, ఇప్పుడు నార్మల్ ప్రజలకే పోలీస్ వాళ్ళు చాలా చెరువుగా ఉంటారు. నువ్వు పోలీసులకి చెప్పొచ్చు కదా, ఎట్లయినా ఏదైనా చేయొచ్చు కదా. అంటే పోలీసులకి చెప్తే ఏ అయితే సంబంధించిన చిత్రీకరించిన దృశ్యాలు ఉన్నాయో అవన్నీ మాయం చేస్తారని నేను భయం అంట. అంటే ఆయనకే సపోర్ట్ చేస్తారు, ఈవిడికి సపోర్ట్ చేయరనా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు, ఈమెకి సపోర్ట్ చేయరు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆమె? ఒకసారి అయిపోయింది, సరే ఒకసారి అయిపోయింది, ఆ విషయం నువ్వు ఎవరికి చెప్పలేదు, నువ్వు దాపెట్టుకున్నావు, బాధపడ్డావు, నేను ఆమెకే సపోర్ట్ చేస్తా. రెండోసారికి ఆమె మళ్ళీ ఎట్లా ఛాన్స్ ఇచ్చింది? ఇప్పుడు ఒకసారి అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ రెండోసారి, ఇప్పుడు ఒక సెక్స్ అనేది అందరి మధ్యలో చెయ్యరు, 4 గోడల మధ్య సీక్రెట్గా చేస్తారు. అలాంటి సీక్రెట్ ప్లేస్ అట్మాస్ఫియర్లోకి ఈమె రెండోసారి కూడా ఎందుకు వెళ్ళింది? ఒకసారి అఘాయిత్యం జరిగిందని తెలిసిన తర్వాత, ఇప్పుడు నేనే ఉన్నా, ఒకసారి అఘాయిత్యం జరిగిందన్నమాట రెండోసారి మనం దూరం ఉంటాం దానికి. అట్లాంటి అట్మాస్ఫియర్ మనం తెచ్చుకోం. మనం ఓపెన్ అప్గా మన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి చెప్పకపోయినా ఎవరినైనా తోడు పెట్టుకుంటాం, ఒంటరిగా కలవడానికి ఇష్టపడ్డాం, లేదా వాడికి బెదిరిస్తాం. ఏం నా కొడుక ఏం చేస్తున్నావు, రెండోసారి నేను ఏం చేయలేను అనుకున్నావా, నీ సంగతి బయటపడి భయపడతారు. అట్లీస్ట్ ఆమె ఎవరికి చెప్పకపోయినా ఆ పర్సన్కి ఆమె చెప్పొచ్చు కదా, నువ్వు నా మీద ఇలా చేసావు, నీ లిమిట్, నీ దారి నువ్వు ఉండు అని చెప్పొచ్చు. రెండోసారి కూడా ఎలా జరిగింది?
ఇంకా అది రెండోసారి కూడా బలవంతంగా రెండోసారి అంటే ఏమంటుందంటే ఆయన నన్ను డైలీ బాగా హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, అందుకే నేను రెండోసార్లు కూడా లొంగిపోయాను. ఆమె మరి లైఫ్ లాంగ్ లొంగిపోవచ్చుగా, మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? సరే, ఇంకోటి, ఇప్పుడు ఈ వీడియోస్ బయటకు వచ్చాయి కదా, ఆ వీడియోస్ విషయం వాళ్ళ హస్బెండ్కి ముందే తెలుసా? తెలుసంట. తెలిసి వాళ్ళ హస్బెండే దగ్గరుండి పెన్ కెమెరా ఇచ్చి పని చేసి, అంటే వీడియోస్ పెన్ కెమెరా వచ్చింది, పెన్ కెమెరా ఆమెకి ఇచ్చిన తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చాయి ఆ కెమెరా ద్వారా. దానికి హస్బెండ్ కోఆపరేట్ చేశాడా? అంటే వాళ్ళ హస్బెండ్ అయితే ఏమడిగారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నీకే జరిగింది, ఇంకెవరు ఏ మహిళకి ఇలా అన్యాయం జరగకూడదని ఆ మహిళకి వాళ్ళ హస్బెండ్ అండగా నిలబడని చెప్పి. అయితే 2 సార్లు అఘాయిత్యం జరిగిన తర్వాత సొంత హస్బెండ్ దగ్గరుండి మళ్ళీ 3వసారి ప్రూఫ్ల కోసము మళ్ళా వెళ్ళి మళ్ళా స్పెండ్ చేసి సెక్స్ అంతా జరిగి, సెక్స్కి ముందు దాన్ని ఏమంటారు, సెక్స్కి ముందు రొమాన్స్ కూడా అన్నారు, దాన్ని ఇంకేదో అంటారు, సెక్స్కి ముందు జరిగేది ఇవంతా జరిగి ఇదంతా రికార్డ్. ఇప్పుడు 2 సార్లు అన్యాయం జరిగినప్పుడు 3వసారి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా, లేదా సరే ఆ హోటల్ రూమ్కి వెళ్ళడము, తను డ్రెస్ రిమూవ్ చేయడం, చేతి అంతవరకు సరిపోతుంది. డైరెక్ట్గా గిక్స్ మొత్తం అంతా స్పెండప్ చేసి అది అంతా అయ్యాక ఇవ్వడం, దీనికి ఎలా హస్బెండ్ దగ్గరుండి ఎలా, అది నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక దగ్గర కలిసి పనిచేసేటప్పుడు 10 మందిలో 9 మంది అబ్బాయిలు తప్పు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక దగ్గర 5 మంది అబ్బాయిలు 5 మంది అమ్మాయిలు కలిసి పనిచేస్తున్నప్పుడు 9% అబ్బాయిలే అమ్మాయిలకి ఇబ్బంది పెట్టడం చేయొచ్చు. కానీ 1% అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే అబ్బాయి నార్మల్ ఉంటే కూడా వెళ్ళి వాడిని గెలకడం కానీ, లేదంటే ఎందుకంటే వాళ్ళ హోదా కావచ్చు, వాళ్ళ పలుకుబడి కావచ్చు, లేదంటే వాళ్ళకి నేనే దగ్గర ఉండాలని అనుకోవచ్చు. అంటే ఈవిడాన్ని నేను అనట్లా, బికాజ్ నా లైఫ్లో నేను చూసా కొంతమంది, అందరు ఆడవాళ్ళు మంచోళ్ళని నేను అనట్లేదు, అందరు మగవాళ్ళు చెడ్డవాళ్ళని నేను అనట్లా. చాలామంది మగవాళ్ళు మంచోళ్ళు కూడా ఉంటారు, ఆడవాళ్ళే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టడము, వాళ్ళకి ఇది చేయడం, అట్లాంటి వాళ్ళకి కూడా నేను చూశాను. నిజంగా ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు, ఒకసారి జరిగినప్పుడు రెండోసారి ఎట్లా జరిగింది, మళ్ళీ 3వసారి జరిగినప్పుడు, మనకి ఒక మూవీలో ప్రభాస్ చెప్పాడు కదా, అనుష్క అంది కదా, నా మీద చెయ్యి వేశాడు, నేను అందుకే ఏళ్ళు కట్ చేసిన, అంటే కట్ చేయాల్సింది ఏళ్ళు కాదు మెడ అంటాడు కదా, అట్లుండాలి హస్బెండ్ అంటే. వాడు ఇట్లా 2 సార్లు రేప్ చేసినట్టు, అవునా సరే 3వసారి కూడా వెళ్ళు, నువ్వు కెమెరా పెట్టుకో, మీరు మొత్తం ఫస్ట్ రొమాన్స్, అది నాకు కరెక్ట్ వర్డ్ రావట్లే, అది చేసుకోండి, తర్వాత ఇది చేసుకోండి. నేను ఒక మాట చెప్పనా, భూమి మీద ఉన్న ప్రతి మగాడికి సెక్స్ ఎంజాయ్ చేయాలనేది అయితే ఉంటుంది. ఆడదానికి ఇష్టం లేకుండా బలవంతం చేసి రేప్ చేస్తే తప్పే, దానికి నేను ఖండిస్తా. కానీ అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉండి, ఇప్పుడు ఆయనకి కూడా ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది, అంతా ఉంది, ఈమెకి కూడా హస్బెండ్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఇష్టం అయ్యి హోటల్ రూమ్లో వీళ్ళు హ్యాపీగా చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా యాక్టర్స్, ప్రతి ఒక్కరికి ఇల్లీగల్ రిలేషన్స్ అనేది ఉంటాయి. దాన్ని కూడా పక్కన పెడితే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఎవరో ఒక అమ్మాయితో స్పెండ్ చేయాలని అబ్బాయిలు అనుకుంటారు, దాన్ని నేను తప్పు అనట్లేదు, అది బాడీ నీడ్. కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు. అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంత పెట్టడం కానీ, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, రేప్ చేయడం, ఇలాంటివి చేయకూడదు. ఇద్దరికి ఇష్టం ఉందా, లేదా అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అమౌంట్ పరంగా, అదంతా నేను తప్పని నేను అనను. అలాంటప్పుడు ఇలా 2-3 సార్లు జరిగి ఇప్పుడు బయటకు వస్తే నాకు ఎందుకు ఇదేదో, నాకు ఎక్కడో ఇది తేడా కొడుతుంది. అంటే ఇప్పుడు అమ్మాయి తప్పు అంటారు మీరు? అమ్మాయిది తప్పు అంటే నేనేమంటున్నానంటే, ఆ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే 3 సార్లు మీద ఎక్కిపించుకోదు. మీరుంటే ఏం చేస్తారు ఆ టైంలో? నేనుంటే నాకు ఇష్టమైతే నేను మూసుకుని ఉంటా, నాకు ఇష్టం లేకపోతే నేను ఫస్ట్ సారికే నేను బయట పెడతా, లేదా ఫస్ట్ సారికి అతనికి చెప్తా, నువ్వు ఇలా చేసినావు, దీన్ని నేను బయట పెట్టచ్చు, కానీ పెట్టడం వల్ల నాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను పెట్టట్లా, అండ్ ఇప్పటి నుంచి నీ చెయ్యి నా ఒంటి మీద పడితే నేనేంటో నీకు చూపిస్తా అని చెప్పొచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఆయన కూడా ఒక హోదాలో ఉన్నాడు, ఆయన ఈమెకి ఎంత బెదిరిస్తాడు. ఇప్పుడు మరి ఆయనకి ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు మీరు ఆయన పదవి పోయిందా? అంటే పదవి పోలా, టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అది జరిగింది. ఇప్పుడు ఒక నార్మల్ ఇంటి పక్కన ఓడే ఎవరి ముందన్నా పెళ్ళం తిట్టినా కొట్టినా అయ్యా నాకు షేమ్ అయిందని ఫీల్ అవుతారు. అలాంటిది వీళ్ళు ఒక పబ్లిక్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఈ విషయం 10 మందిలో గుప్పమంటది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆయనకి సెక్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. ఒక మనిషిగా ఆయన బయటకు వచ్చాడండి, బయటకు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది, రోజుకి ఎంతోమందితో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇప్పుడు అడల్టరీ కూడా లీగల్ అనేసి అన్నారు. నేనేమంటున్నానంటే, నిజంగా ఆయన ఈమెని ఆ వీడియోస్ చూస్తే కూడా నాకు ఆయన మరీ ఈమెని అంత బలవంతం పెట్టినట్టుగా నాకు అనిపించలేదు. ఇంకొక మాట, ఇప్పుడు ఆమెకు అడ్రస్తో సహా తెలుసు. చూసారు ముందు మీరు ఆ వీడియో చూసారు? చూసాను. అవి ఇప్పుడు ఆమె ఆ రూమ్కి వెళ్ళింది కదా, వెళ్ళినప్పటికీ అక్కడికినే
ఎవరైనా వచ్చి డోర్ నాక్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఇది చెయ్యొచ్చు కదా. ఆ పనంతా అయ్యి ఆ పనంతా వీడియో తీసి అదంతా ఏంటి, నాకు అది అంటే ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ నాకేమో ఇది అంత నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకు ఎప్పుడు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తూ అబ్బాయిలదే తప్పని ఎందుకు అనాలి? నిజంగా ఈ రోజుల్లో 100% అబ్బాయిలదే తప్పు ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయిల్ని రేప్ చేయడాలు, చంపేది, ఇదంతా అబ్బాయిలదే తప్పు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు ఎందుకు నా అమ్మాయిది కూడా తప్పు ఉండొచ్చు కదా. ఈ కోణంలో మనం ఎందుకు కేసుని, ఈ కోణంలో మనం ఎందుకు దర్యాప్తు చేయకూడదు, ఈ కోణంలో మనం ఎందుకు ఆలోచించ. ఓకే, ఎమ్మెల్యేని కొంత డబ్బు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఇవ్వలేకపోతున్నాడు, సో అందుకని ఎమ్మెల్యే బయటకు వచ్చి చెప్తుందని మీరు అంటున్నారు. ఇప్పుడు 2 సార్లు ఎంజాయ్ అంటారో ఏమంటారో దాన్ని, 2 సార్లు అయినప్పటికీ బయటికి రాలేదు. 3వసారి కూడా నేను ఏమంటున్నానంటే, నీకు ఇష్టం లేదు కదా, ఎంజాయ్ చేయకుండానే దీన్ని బట్టబయలు చెయ్యొచ్చు. అంటే ఏమన్నా సరే ఒక ఆధారాలు ఉంటేనే కదా ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటే ఆధారాలు ఉండాలి. ఇప్పుడు ఆధారాలు ఉంటాయని మొత్తం పని కానిచ్చుకుని ఇది చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఓకే, ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ కూడా మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయనకి అలాంటి అలవాటు లేవని ఆమె కూడా చెప్తుంది. కానీ మనకి వీడియోలో మనకి క్లియర్గా ఆయన ఫేస్ బాడీ అంతా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఆమె ఇలా పడుకుని అబ్బా వర్డ్ నాకు చెప్పడానికి రావట్లేదు, ప్లే అంటారా దాన్ని, స్టార్టింగ్ 4 ఓ గాడ్ ఇప్పటికి వచ్చింది 4 ఆ 4 చేసేది వీడియో. ఆ 4 అయితే క్లియర్ కనిపిస్తుంది, బెడ్ మీద ఇద్దరు దొర్లినప్పుడు కనిపిస్తుంది. ఇదంతా మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అనేది ఇట్స్ వెరీ కామన్. అది ఎమ్మెల్యే కావచ్చు, ఒక జాబ్ చేసుకునేవాడు కావచ్చు, సాధారణ అడుక్కునేవాడికి కూడా చేసుకోవాలని ఉంటుంది. దాన్ని నేను తప్పు అనట్లేదు, కానీ బలవంతం చేయకూడదు, మోసం చేయకూడదు, అమ్మాయికి ఇష్టం లేకుండా చేయకూడదు. ఇప్పుడు అమ్మాయికి ఇతను మనీ ఇస్తున్నాడు, అమ్మాయికి ఓకే ఎందుకు, ఇద్దరు చేసుకోవడంలో తప్పేం లేదు కదా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ వాళ్ళ జీవితాలు ముందుకి తీసుకెళ్ళడం కోసమో దేనికోసమో, లేక వాళ్ళకి మగవాడ ఏదో రీజన్స్ మీద వాళ్ళు అంటే అదే అమౌంట్ కోసం వాళ్ళ బాడీకి ఇచ్చి సెక్సువల్గా వాళ్ళు ఉంటున్నారు. సో అది తప్పు ఏం కాదు, ఎందుకంటే అమ్మాయిది తప్పు అన్నప్పుడు మరి డబ్బులు ఇచ్చెళ్ళే అబ్బాయిది కూడా తప్పే అవుతుంది కదా. ఇంకోటి అలాంటి వాళ్ళు ఉండబట్టే కొంతవరకు అబ్బాయిలు కానీ బ్యాచిలర్స్ కానీ అలా అమౌంట్ ఇచ్చి వెళ్ళడం వల్ల కొద్దిగా వాళ్ళు నార్మల్ అవుతారు, వాళ్ళ పనులపైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు. అలా కాకపోతే వాళ్ళకి ఎట్లా అంటే చేయాలి అని ఉండేసి బలవంతాలు చేసేడాలు, ఇలాంటివి ఇంకా ఘోరాలు ఎక్కువ అయిపోతాయి. కాబట్టి అలాంటివి ఉండడం వల్ల ఇలాంటివి కొద్దిగా నార్మల్ అవుతాయి. సో ఈ ఇష్యూ మీద ఎమ్మెల్యే తప్పు అంటారా లేకపోతే ఆమె తప్పు అంటారా? నేనైతే ఆమెదే తప్పు అంటున్నా. ఎందుకంటే ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఇలా 2 సార్లు చేయించుకుని మళ్ళీ 3వసారి కూడా చేయించుకుని ఆ తర్వాత బయట పెట్టడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ సారే నువ్వు బయట పెట్టాలి, లేదా సరే ఫస్ట్ సారి నువ్వు బయట పెట్టలా, 2వసారి నువ్వు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం అంటే అట్లాంటి ఒక అట్మాస్ఫియర్లోకి నువ్వు ఎందుకు వెళ్ళినావు. ఇప్పుడు ఒకసారి మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు మనం 2వసారి లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోకూడదు. అంటే బాగా ఒత్తిడి చేస్తానని ఆమె చెప్తుంది. బాగా ఒత్తిడి చేస్తే వెళ్ళి పడుకుని పోతుందా? ఓకే, మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టింది 3వసారి? బాగా ఒత్తిడి చేస్తే పడుకుని, అంటే వాళ్ళ హస్బెండ్ ఈ కాల్ రికార్డింగ్స్ ఎందుకు పద్దాక నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తానని వాళ్ళ హస్బెండ్ అడగగా అప్పుడు చెప్పిందంట. ఏమో నాకైతే ఇది కొద్దిగా తేడాగానే కనిపిస్తుంది. అంటే నేను ఆయనది అంటే ఆయన తప్పు అంటే ఆయన తప్పేముందబ్బా, ఆయన ఒక మగాడు స్పెండ్ చేయాలనిపించింది స్పెండ్ చేశాడు, కానీ ఆమెకి ఇష్టం లేకుండానో బలవంతంగానో చేస్తే తప్పు. కానీ మరి ఆవిడ హోటల్ రూమ్కి రమ్మగానే వెళ్ళి వీడియో పెట్టి ఫస్ట్ ఆయనకి 4 చేసి, ఇప్పుడు ఇష్టం లేకుండా అంటే ఎవరు 4 చేయరు. ఇష్టం లేకుండా అంటే ఎట్లుంటుంది అంటే ఇట్స్ సేమ్ లైక్ ఒక అమ్మాయి వచ్చిందా, వాడు గబగబా డ్రెస్ చించేశాడా, అమ్మాయి మీద పడిపోయాడా, బలవంతంగా ఈవెన్ కండోమ్ కూడా వాడకుండా బలవంతంగా పెట్టేశాడా, ఎక్కడ పడితే అక్కడ కొరికేసా, ఇట్లుంటుంది రేప్ అంటే. బట్ మనం చూసిన వీడియో అలా లేదు కదా. చక్కగా జాలీగా ఒక లవర్స్ ఒక ఆంటీ అంకుల్ చేసుకున్నట్టు ఫస్ట్ 4 చేసి, అది కూడా ఒకరి మీద ఒకరు పడుకుంటూ. హోటల్ అయితే మంచిగా ఉంది, హోటల్ బాగుంది, మంచిగా ఉంది. సో అట్లా అనిపించింది. కాబట్టి నాకు అంటే మగవాళ్ళది తప్పు ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి కూడా కొన్నిసార్లు తప్పు ఉంటుంది కదా, అలా కూడా మనం ఆలోచించాలి. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.